ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము జంతర్ మంతర్ వద్ద ఏదైతే ధర్నా చేస్తున్నారో బీసీ బిల్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ యొక్క గోబెల్స్, ఇది పూర్తిగా గోబెల్స్ ప్రచారము. ఈరోజు గతంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కామారెడ్డిలో డిక్లరేషన్ అమలు చేసే దమ్ము లేక 42% బీసీలకి ఏదైతే మేము 42% రాబో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామన్న బిల్లుని తప్పుదారి పట్టించడం కోసం, బీసీలను మోసం చేయడం కోసం, దానిలో 10% ముస్లిం రిజర్వేషన్ కలపటం, ఈ 42%లో ముస్లింలను కూడా బీసీలను కలపటం ఏదైతే కుట్ర ఉందో ఇది బీసీలని అన్యాయం చేయడమే, బీసీలకు రాబోలో ప్రజలుగా అవకాశం కల్పించకపోవడం ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేస్తుంటే ఇది రాజ్యాంగ విరుద్ధము, మతపరమైన రిజర్వేషన్ అని ఆ రోజే మరి అంబేద్కర్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. మరో దేశ విభజనకి నాంది పలుకుతుందని ఆ రోజే మరి మతపరమైన రిజర్వేషన్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఆ రోజు వ్యతిరేకించారో ఈరోజు అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా ఈ రోజు 10% ముస్లిం రిజర్వేషన్ కలిపి దాన్ని ఆమోదం చెందడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితి అంగీకరించదు. ఈ రోజు పూర్తిగా 42% బీసీలకి, మరి కేవలం బీసీలు 50% పైగా ఉన్నారని మీరు గత సర్వే మీరు చెప్పిన నివేదికల ఆధారంగానే ఈ రోజు 42% బీసీ సోదరులకు అమలు చేస్తేనే బిల్లుని భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది తప్ప ఈ రోజు మరి 10% బిల్లులో ఏదైతే మైనార్టీలకు ముస్లింలకు ఇవ్వాలన్నటువంటి బిల్లులో కలిపినో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అంగీకరించదు. కాబట్టి మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చెప్పారో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే దాని మీదే భారతీయ జనతా పార్టీ దాని మీద కట్టుబడి ఉన్నది. మీరు ఆ విధంగా బిల్లు తీసుకొస్తే ఆమోదం చెందే బాధ్యత తీసుకుంటాం. 27% ఆల్రెడీ బీసీలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్ అమలు చేస్తున్నది. మీరు కనుక కేవలం మీరు ఇప్పుడు పెట్టిన బిల్లు కేవలం 5% మాత్రమే బీసీలకి, 32% మాత్రమే ఈరోజు రిజర్వేషన్ అమలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 42% రిజర్వేషన్ బీసీలకు అమలు కావాలంటే తప్పకుండా ఈ 10% ఏదైతే ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ మినహాయించాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇది కేవలము బీసీలను మోసం చేయడం కోసం, ఈరోజు బీసీలని మభ్యపెట్టడం కోసం గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. ఈరోజు స్థానిక సంస్థలకు ఎన్నికలు వెళ్ళే దమ్ము లేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతామని క్షేత్రస్థాయి సమాచారం ఉండి ఇవన్నీ ఏ విధంగానైనా ఈ యొక్క స్థానిక ఎన్నికలను వాయిదాయాలని ఒక దుర్బిద్దుగా ఇలాంటి కార్యక్రమాలు చేసి భారతీయ జనతా పార్టీ మీద నేపథ్యం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈ విషయాలు బీసీ సోదరులందరూ కూడా అర్థం చేసుకున్నారు. తప్పకుండా రాబోయే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు.